కరప్షన్ లేదు, ఆనెస్ట్ గవర్నమెంట్ అనుకునేటటువంటి సింగపూర్ లాంటి కంట్రీస్లో ఇతర దేశాల బ్లాక్ మనీని అంతా అక్కడ పెట్టుకోవడానికి అనుమతిస్తారు. వాళ్ళకు సిటిజన్షిప్స్ ఇస్తారు. ఇండోనేషియా దేశంలో దోచేసిన డబ్బంతా నాయకులు తీసుకొచ్చి సింగపూర్లో పెట్టుకుంటారు. మన ఇండియన్ నాయకులు కూడా సింగపూర్లో అటువంటి యాక్సెస్ ఉంది. ఇటువంటి అంశాలను, ఇటువంటి వాటిని లీక్ చేస్తే మంచిదే, ప్రజలకు తెలియాలి వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫుల్ మానిటరీ ట్రయల్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇట్ కెన్ బికమ్ ఎ కేస్ ఆల్సో, ఫుల్ కేస్. అవి కాకుండా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా స్ట్రాటజీ ఏంటి, అమెరికా స్ట్రాటజీ న్యాచురల్లీ వాళ్ళ దేశ భద్రత, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ అంతా పబ్లిక్ చేయరు. ఆ స్ట్రాటజీ పబ్లిక్ అయితే చాలా దేశాలు వాళ్ళకి ఎనిమి కావచ్చు, చాలా ఫోర్సెస్ వాళ్ళకి అగెనిస్ట్ కావచ్చు, అదంతా బయటికి చెప్పి చేయరు. అటువంటి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్నంతా లీక్ చేయబట్టి తను దెబ్బతిన్నాడు.